హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను బతుకమ్మ పండగ గురించి చెప్దామనుకుంటున్నానండి. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వీజ మాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారండి. ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల బతుకమ్మ దసరాకి 2 రోజుల ముందు వస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. అయితే బతుకమ్మ పండుగను ప్రతి ఏడాది భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వీజ శుద్ధ అష్టమి వరకు 9 రోజుల పాటు బతుకమ్మ పండుగని జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగకి ప్రసాదాలు, నైవేద్యాలు ఏ రోజున ఏ అమ్మవారు ఇంకా ప్రసాదము వస్తుందో ఈ వీడియోలో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తానండి. 2వ తారీఖు ఎంగిలి పూల బతుకమ్మ, ఈవిడకి ప్రసాదం బియ్యం పిండి నువ్వులు. 3వ తారీఖు అటుకల బతుకమ్మ, ప్రసాదం ముద్దపప్పు బెల్లము పాలు. 4వ తారీఖు ముద్దపప్పు బతుకమ్మ, ఈవిడికి ప్రసాదము ముద్దపప్పు బెల్లము పాలు. 5వ తారీఖు నానబియ్యం బతుకమ్మ, ప్రసాదం నానబెట్టిన బియ్యం బెల్లం పాలు. 6వ తారీఖు అట్ల బతుకమ్మ, ఈవిడికి ప్రసాదం గోధుమ అట్లు లేదా బియ్యం పిండి అట్లు. 7వ తారీఖు అలిగిన బతుకమ్మ, ప్రసాదం నైవేద్యం ఏమీ లేదండి, ఎందుకంటే ఈరోజు ఈ బతుకమ్మ అలిగింది కదా, అందుకని నైవేద్యం ఏమీ లేదు. 8వ తారీఖు వేపకాయల బతుకమ్మ, బియ్యం పిండి వేపకాయలు, ఈవిడికి ప్రసాదం. 9వ తారీఖు వెన్న ముద్ద బతుకమ్మ, ఈవిడికి ప్రసాదం వెన్న ముద్ద ఇంకా నువ్వులు బెల్లం. ఇక 10వ తారీఖు లాస్ట్గా సద్దుల బతుకమ్మ, ఈవిడికి 5 రకాల నైవేద్యాలు పెడతారంటండి. పెరుగన్నం, పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, నిమ్మకాయ పులిహోర. అవండి 9 రకాల నైవేద్యాలు, ప్రసాదాలు, అవతారాలు, బతుకమ్మ విశిష్టత. ఈ వీడియోలో నేను ఒక విషయం గురించి చెప్పాలండి. ఏంటంటే మేము ఒకసారి అండి దసరా నవరాత్రులలో యాత్రలు తిరిగామండి. విజయవాడ, ఆ తర్వాత బాసర అమ్మవారి గుడికి అలా వెళ్ళామండి. అలా వెళ్ళినప్పుడు వేములవాడ గుడికి వెళ్ళామండి. వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళామండి. ఆ గుడికి వెళ్ళేటప్పటికే సాయంత్రం అయ్యిందండి. యాక్చువల్లీ మేము ఆంధ్ర అండి, తెలంగాణ ఫస్ట్ టైం నేను బతుకమ్మ పండుగని అప్పుడేనండి చూశాను. చక్కగా వాళ్ళు బతుకమ్మలని అలంకరించుకొని తీసుకొని వచ్చి అక్కడ కోలాటం ఆడి, చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా కోలాటాలు ఆడుకొని ఆ బతుకమ్మలన్నింటినీ నీళ్ళల్లో వదిలిపెట్టి ఎంతో సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళారండి. అప్పటి నుంచి కూడా నాకు బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం అండి. మన ప్రాంతంలో మనము 9 రోజులు కూడా అమ్మవార్లు, అవతారాలు, ప్రసాదాలు మనం ఎలాగైతే చేసుకుంటామో వాళ్ళు కూడా అక్కడ బతుకమ్మలని అలా ఏర్పాటు చేసుకుంటారండి. నాకండి ఈ పండుగలో బాగా నచ్చేది ఏంటంటే చక్కగా పువ్వులన్నీ అలా పేర్చి బతుకమ్మని తయారు చేసుకొని నెత్తి మీద పెట్టుకొని గుళ్ళోకి వెళ్ళి పట్టుబట్టలు కట్టుకొని ఎంతో చక్కగా పండగను చేసుకుంటారండి. అసలు బతుకమ్మ పండగ అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నారండి. చాలా అంటే చాలా చెప్పుకోదగ్గ విషయము. ఈ పండుగ గురించి మీరందరూ ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మాది ఆంధ్ర అయినప్పటికీ నాకు బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టము. బతుకమ్మ పండుగ మీద ఎన్నో పాటలు కూడా వింటుంటానండి నేను. అయితే పాడాలని కూడా అనిపిస్తుంటుంది. ఏదేమైనప్పటికీ, ఏ సాంప్రదాయం అయినప్పటికీ మన ఇండియాలో ఏ పండుగ తీసుకున్నా, ఎలాంటి పండుగైనా సరే, ఏ పండుగైనా సరే మనము ఎంతో బాగా చేసుకుంటాం కదండి. మన ఆచార వ్యవహారాలు కూడా చాలా బాగుంటాయి కదండి, అవును కదా. అయితే ఈ అమ్మవారి గురించి
ఇంకా చెప్పాలండి ఏంటంటే, ఈ దసరా నవరాత్రులలో మీరందరూ గూడా చిన్న పిల్లలకి రోజు ఒక కథ అనేది చెప్పండండి. అమ్మవార్ల కథలు. ఒకవేళ మీకు అమ్మవార్ల కథలు మీకు తెలియకపోతే సినిమాల్లో చూస్తుంటాం గదండీ! చిన్న చిన్న క్లిప్పింగ్స్, పాటల్లో అమ్మవార్లను గురించి క్లిప్పింగ్స్ ఇవన్నీ చూస్తుంటాం గదండీ! అవే పిల్లలకి కథల్లాగా చెప్పండి. పండుగల గురించి విశిష్టత తెలియచేయండి. మన పండుగలకి, మన ప్రసాదాలకి వెనకాలున్న సైంటిఫిక్ రీజన్ గురించి పిల్లలకి తెలియచేయండండి. అంతే కాకుండా పండుగల మీద అవగాహన రావాలి, ఇంట్రెస్టు రావాలి. మనం ఎలా అయితే పండుగకి కావాల్సినయన్నీ రెడీ చేసుకొని పండుగని చెయ్యాలని కుతూహలము, తాపత్రయము ఇయన్నీ ఉంటాయో, ఇవన్నీ మనం మన పిల్లలకు కూడా నేర్పాలండి. ముగ్గులు వేయటము, ఇల్లు సర్దుకోవటము, ఇల్లు క్లీన్ చేసుకోవటము, పండుగకి మనకు కావాల్సిన వస్తువులన్నీ పెట్టుకోవడము. ఇలాంటివన్నీ పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించండండి. ఏదైనా మనం చెప్తేనే గదండీ వాళ్ళు నేర్చుకునేది. ఏమంటారు? నాకు ఒక చిన్న స్టోరీ చెప్పాలని ఉందండి. అయితే దేవి నవరాత్రులు బిగిన్ అయ్యాక స్టోరీ చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.